చాలా లాయల్‌గా మీరుంటారంటారు. ఇప్పటికీ రాహుల్ గాంధీతో అలాంటి కార్డియల్ రిలేషనే మీకుందా ఇప్పుడు గూడా? యెస్. యెస్. ఈ రోజు కూడా. మొదట్లో చాలా అఫెక్షనేట్‌గా ఇలాంటి ఉండేవాళ్ళు. మిత్రులు నేను మొన్న సిక్ అని తెలిసినప్పుడు అవును. వారు ప్రత్యేకంగా నన్ను ఫోన్ చేసి అడగడం జరిగింది. హౌ ఐయామ్ ఫీలింగ్ అని. హ్మ్. సో అట్లాంటి వ్యక్తిగత అమ్మ చనిపోయినప్పుడు ర్యాలీలు ఉండే కేరళలో. హ్మ్. అతను ఆ ర్యాలీలో ఉండి ఫోన్ చేసి అడిగినాడు. హౌ హ్మ్. ఇట్ హ్యాపెండ్ మధు అని చెప్పి. హ్మ్. సో అట్లాంటి సన్నిహితంగా ప్రేమగా చూసే నాయకత్వం నా ఉన్నప్పుడు ఎందుకు పార్టీ మారాలని అనిపిస్తుంది. రాహుల్ గాంధీ అవుతారా? ప్రధాని ఎప్పటికైనా అవుతారా? మీకుందా నమ్మకం? తప్పకుండా ఉంది. హ్మ్. అవుతాడు. ఎందుకు ఆల్రెడీ మొన్నటిసారి అసలు ఒక 20 సీట్లు ఎక్కువ మిస్ వచ్చింటే అయింది తెలంగాణ, యాక్చువల్‌గా. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 20 సీట్లు వచ్చింటే హ్మ్. ఇదే అవకాశం నితీష్, ఉండేది. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో కలిసేటోళ్ళు. అవును. ఎందుకు మోపితే ఎందుకు పోతుండేవాళ్ళు. అదే అంత సో రాహుల్ గాంధీ భారత్ జోడో ప్రధానమంత్రి యాత్ర అయ్యేటోడు. లాంటి పెద్ద యాత్ర చేసి భారత్ ఫైనల్ జోడో ఎఫర్ట్ పెట్టారు, కాలేదు, ఇంకేమవుతారు అని ఒక చర్చకి భారత్ ఏం జోడో చెప్తారు? యాత్ర జరిగాక గతంలో అయితే పప్పు గిప్పు అని చెప్పి అవమానపరిచి మాట్లాడేవాళ్ళు. మీకు రాహుల్ గాంధీతో, ప్రియాంక గాంధీతో కూడా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఇద్దరిలో ఎవరు బెస్ట్ చాయిస్ అంటే ప్రధానికి? లేదు, అట్లా ప్రియాంక, ఉండదు. ఇందిరాగాంధీ చరిష్మా ఉంది, అలాంటి కొంత ప్రచారం వస్తుంది కదా లేదు. అక్కడక్కడ. పార్టీ ఇప్పుడు సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. గాంధీ కుటుంబం నుంచి నాయకత్వం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీకి అప్పచెప్పడం జరిగింది. ఉమ్. కుటుంబంలో ఎలాంటి తగాదలు ఇక్కడ మన దగ్గర రాష్ట్రాలు జరిగినట్టు లేవు, పక్క అక్కడ లేవు, తెలుగు రాష్ట్రాలు అస్సలు జరిగినట్టు అన్నా జిల్లాల మధ్యన తగులాటలు అట్లాంటివి లేవు. లేవు. టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ